ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక జీవోని అయితే తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి 444. అసలు ఈ 444 ఏంటి, దీని వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? 444 వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందని చెప్పి మేధావులు అంటున్నారు. అసలు ఆ లాభం ఏంటి, ఆ నష్టం ఏంటి? కూటమి ప్రభుత్వం అయితే 444 వల్ల ల్యాండ్ టైటిలింగ్ కి ఉపయోగపడుతుంది, భూ సంస్కరణలు అనే పేరుతో 444 అనే జీవోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే ఈ 444 వల్ల జీవో నెంబర్ 22A అనేది ఎందుకు నష్టపోతుంది? అసలు జీవో నెంబర్ 22A అంటే ఏంటి? జీవో నెంబర్ 22A అంటే ప్రొహిబిటెడ్ టు రిజిస్ట్రేషన్. అంటే దీని కిందకి దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు అనేవి రిజిస్ట్రేషన్ చేయటానికి అనుమతించబడవు అని చెప్పి వస్తాయి అన్నమాట. అంటే జీవో నెంబర్ 444 వల్ల వీటిని ప్రొహిబిటెడ్ లో నుంచి రిజిస్ట్రేషన్ కి అనువుగా తీసుకురావటమే ఈ జీవో నెంబర్ 444. అయితే అలా తీసుకురావడం వల్ల ఈ ల్యాండ్ టైటిల్స్ ని ప్రైవేట్ వ్యక్తులు కానీ, గూండాగిరి చేసే వ్యక్తులు కానీ, లేదా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీటన్నిటిని రిజిస్ట్రేషన్ చేపించుకునేటటువంటి పరిస్థితి ఉంటది. సో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ భూముల్ని, వక్ఫ్ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సింది పోయి 444 అనే జీవోతో వాటిని ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో పెట్టే విధంగా దారులు వేస్తా ఉంది.